పడమటింటి కాపురం పెట్టనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది, మొగుడు చేత మొట్టికాయలు తింటానన్నది. డాడీ డాడీ నాకు ఒక కథ చెప్పవా? లేదమ్మా, ఆఫీస్లో చాలా వర్క్ ఇచ్చారు, అందువల్ల నేనేం చెప్పలేను. మీ మమ్మీని అడిగి తెచ్చుకోమ్మా. నువ్వెప్పుడు ఇంతే డాడీ, ఒక కథ చెప్పవు, ఒక పాట పాడవు, ఏమీ చెప్పవు, అది ఎప్పుడు ఇంతే నువ్వు. ఛీ, అర్థం చేసుకో తల్లి, మంచిదా సరేలే. కదా. సరే మమ్మీ మమ్మీ నాకు ఒక కథ చెప్పవా? డాడీ కథ చెప్పమంటే కథ చెప్పనన్నాడు, బిజీగానే ఉన్నాడంట. అవునా, కథ చెప్పమంటే బిజీగా ఉన్నదన్నాడా? నాకు తెలుసు, ఈయన ఎప్పుడూ ఇంతే, సీఎమ్మ కూడా ఇంత బిజీగా ఉండదు. అయినా నాకు వంటగదిలో చాలా పని ఉందమ్మా, నానమ్మకి వెళ్ళి కథ చెప్పమను. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, ఒక కథ చెప్పరు, ఒక పాట పాడరు, ఏం చెప్పరు. ఏం చెప్పాలనుకుంటున్నారో ఏమో నాకు. నానమ్మ నానమ్మ నాకు ఒక కథ చెప్పవా? నా బంగారు తల్లే, నా చిట్టి తల్లే, అలాగెళ్ళి పెరట్లోకి వెళ్ళి కథ చెప్పుకుందాం అన్నాడమ్మా. సరేనానమ్మ. ఏంటి పాచికంపు కొడుతుంది? ఏమీ లేదండి, నిన్న చేసిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నాను. అంతెందుకు చేసావు? నీకోసమే, నువ్వు తిని పందిలా బలాలని. అబ్బో, దీని పేరు భాగ్యవతి, దీని కోపం అతి, ఇదో పెద్ద కోతి, దీనికి లేదు మతి. అబ్బో, అయినా ఈ ఉప్మా ఇంత కష్టపడి నేను చేశాను కదా, ఇది ఎందుకు నేను పడేయడము? మా ఇంట్లో ఒక ముసలిదయ్య ఉంది కదా, దాన్ని పెట్టిస్తే పోలా. అత్తయ్య, ఓ అత్తయ్య, నీకోసం అత్తయ్య ఉప్మా చేశాను, తినండి. అమ్మ భాగ్యము, ఉప్మా పాసిపోయిందమ్మా, నేను తినలేనమ్మా. పాసిపోయిందా? నీకోసం వేడివేడిగా జీడిపప్పు బాదం పప్పు ఏపిసి తేవాలా ఏంటి? అయినా సరే ఈ వయసులో ఇంత తినేసి నువ్వు కలర్స్కి గట్ట వెళ్ళి వెయిట్ తగ్గించుకోవాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, అయినా ఈ వయసులో నేను ఏది పెడితే అదే తినాలి. నోరు మూసుకొని ఓ మూల పడుండు. చీ చీ. ఏమండి, నేను ఈ ముసలిదాని కింద సేవ చేయలేకపోతున్నానండి. మళ్ళీ ఏమైంది? మీరు ఉదయం అనగా వెళ్ళిపోతారు, పాప స్కూల్కి వెళ్ళిపోద్ది. ఉదయం నుండి ముసలిదాని దగ్గర నేను సేవ చేయలేక చచ్చిపోతున్నానండి. ఏంటో అంత సేవలు చేసేస్తున్నాం, మరి అన్నీ నీకు చెప్పాలా ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను? అయినా ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి, అంతే. ఈ మన శ్రీకాకుళంలో ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, అందులో తీసుకెళ్ళి ఆ ముసలిదాన్ని పడేయండి. పాపమే ముసలిది ఈ వయసులో ఎక్కడికి వెళ్తుంది చెప్పు? ఎక్కడికి వెళ్తుంది ఏంటండి, మన శ్రీకాకుళం బోల్డ్ వృద్ధాశ్రమాలు పెట్టారు అంటే ముసలి కోసమే కదా. ఈ ముసలిదా ఇంట్లో ఉన్నా మనం హ్యాపీగా ఉండలేమండి. ఈ ముసలిదాన్ని వృద్ధాశ్రమంలో ఎట్టేసి నువ్వు నేను పాప హ్యాపీగా ఇంట్లో ఉందాము. సరే, ఈరోజు ఆఫీస్ పని ఉంది కదా, రేపు వెళ్ళి కనుక్కోనా? రేపటి వరకు వద్దండి, ముసలిదాంతో నేను పడలేను, ఈరోజే వెళ్ళండి. కదలండి, ఏమీ కదలలేరా? సరే సరే, వెళ్తాను తల్లి. ఇలాంటి గయ్యాల గంప నాకు తగిలింది చూడు. సరే, శ్రీకాకుళంలోని వృద్ధాశ్రయాలు అయితే చాలా ఉన్నాయి. మదర్ తెరెసా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి కనుక్కుంటాను. ఏంటి, ఇది మదర్ తెరెసా ఓల్డేజ్ హోమేనా? అవునండి. ఇలా మా ఇంట్లో ఒక ఆమె ఉంది, ఆమెని చేర్పించాలి, మీరు చేర్చుకుంటారా? చేర్చుకుంటాం, తీసుకొని రండి. ఆవిడ ఏమవుతారు మీకు? ఆమె మా అమ్మ అండి. ఆవిడకి ఎవరు ఉండకూడదు, అనాథలమైతేనే చేర్చుకుంటాము. అవునా? సరే. ఏమే మదర్ తెరెసా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను. వాళ్ళే అనాథలను అయితే చేర్పించుకుంటారంట.
మన అమ్మనైతే చేర్పించుకోరంట, ఏం చేయాలి? అయినా నీకు అసలు ఇంతైనా బుర్ర ఉందండి, తెలివి అస్సలు నీకు లేదు కదా. అనాథైనా చెప్పాలి కదా. మీ మమ్మీ అని ఎందుకు చెప్పారండి? ఇంకొక అనాథాశ్రమంకి వెళ్ళి అనాథ ఎవరూ లేరని చెప్పేసి జాయిన్ చేయండి. సరేలే, కొత్తగా జైరస్ పాస్టర్ గారని ఒక అతను ఉన్నారు, ఆయన అనాథాశ్రయం పెట్టారంట, అక్కడికి వెళ్ళాక కనుక్కుంటాను. సరేనా? వెళ్ళండి, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, వెళ్ళి జాయిన్ చేసేయండి. అబ్బబ్బా, వెళ్తా ఉండు. ఏంటి, ఇది జైరస్ పాస్టర్ గారు ఓల్డేజ్ హోమేనా? జయరాజు గారు ఓల్డేజ్ హోమేనండి. మీరు ఎవరినైనా చేర్పించుకుంటామండి. ఏం కావాలి? అదే, మా ఇంట్లో ఒక ఆమె ఉంది, ఆమెని చేర్పించాలి, మీరు చేర్పించుంటారా? మేము ఎవరిని ఇది జయరాజు గారు ఓల్డేజ్ హోమ్, ఎవరినైనా చేర్పించుకున్నా తీసుకురండి. సరే. ఏమే, అడిగాను జైరస్ పాస్టర్ గారు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అడిగాను, వాళ్ళు చేర్పించుకుంటారంట, మనం చేర్పించేద్దాం. సరేనా? రేపు చేర్పించేద్దాం. రేపటి వారికి ఎందుకండి, ఇప్పుడే తీసుకెళ్ళి చేర్పించేద్దాము. రేపటి వారికి ఈ ముసలిదాన్ని మన ఇంట్లో అవసరమా? ఇప్పుడే వెళ్ళి జాయిన్ చేసేద్దాం, పదండి తీసుకొని వెళ్ళి. నానమ్మని ఎక్కడికి తీసుకెళ్తారు? నీకెందుకే, నువ్వు చిన్నదానే కదా, నోరు మూసుకొని వెళ్ళి నువ్వు చదువుకో. నీకెందుకు ఇలాంటివన్నీ నువ్వు? మమ్మీ నువ్వు కాసేపు ఆగు. డాడీ మీరు ఎక్కడికి తీసుకెళ్తారు? ఏం లేదు తల్లి, మీ నాన్నమ్మకి వయసు అయిపోయింది కదా, ఇంట్లో పని చేయలేకపోతుంది, అందుకని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలని వెళ్తున్నాం తల్లి. నానమ్మని ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తారా? మీరు ఒక కథ చెప్పరు, ఒక పాట పాడరు, నన్ను అస్సలు చూసుకోరు, మీ పనుల్లో మీరే బిజీగా ఉంటారు. అలాంటిది నానమ్మ నాకు కథలు చెప్పి పాటలు పాడి అంతా నాకు నానమ్మే చూసుకుంటుంది. అలాంటప్పుడు నన్ను నానమ్మని ఇద్దరిని చేర్పించేయండి, ఎంచక్కా మీ ఇద్దరు ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. చూసారా, ఇది చిన్నదై కానీ చిన్న మాట్లాడకండి, ఎంత పెద్ద మాట్లాడుతుందో. ఇదంతా ముసలిదై చెప్పిన ముద్దు వల్ల ఇలా చేస్తుంది. దీనికి అస్సలు భయం లేదండి. అబ్బబ్బా, ఇప్పుడు ఏం చేద్దామైతే? మీ ఇద్దరు కలిసి నానమ్మకు క్షమాపణ అడగండి. మీ ఇద్దరు రండి. వృద్ధాశ్రమం నెంబర్ ఇవ్వండి. మీ ఇద్దరిని ముసలోళ్ళు అయినాక నేను కూడా అక్కడనే చేర్చేస్తాను. అమ్మో, చూడండి ఎంత ఆలోచించిందో ఈ పాప. మనల్ని కూడా అక్కడే జాయిన్ చేసేస్తుంది. దీనికి ఇన్ని తెలివితేటలా ముసలిదే కదండి ఇచ్చింది. పదండి, మీ ఇద్దరు వెళ్ళి నానమ్మను క్షమాపణ అడగండి. సారీ అమ్మ, క్షమించు. అత్తయ్య నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను. నాకు క్షమాపణ కాదు, నానమ్మకు క్షమాపణ అడగండి. అత్తయ్య, నిన్ను వృద్ధాశ్రమంలో జాయిన్ చేయాలనుకున్నాం అత్తయ్య. ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది అత్తయ్య. నన్ను క్షమించు అత్తయ్య. నన్ను క్షమించమ్మా. లేవండి, నానమ్మ క్షమించేసింది. ఎందుకంటే నానమ్మ బంగారు తల్లి.